సుడాన్లో ఘర్షణలు జరుగుతున్నాయి. సుడాన్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగమైన సుడాన్ రాజ్య వ్యవస్థలో భాగమైన మిలిటరీకి పారామిలిటరీ బలగాలకు మధ్య ఈ ఘర్షణ జరుగుతుంది. మరి ఎందుకు జరుగుతుంది అన్నదానికి ఇది చరిత్రార్థం కావాలి మనకు. సుడాన్ను 30 ఏళ్ల పాటు ఒమర్ అల్ బషీర్ అనే నియంత పాలించాడు. ఈ నియంతకు వ్యతిరేకంగా పౌర సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. తీవ్రమైన నిరసనలు వచ్చాయి. ఆ నిరసనల్ని అల్ బషీర్ ఈ సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్ సహాయంతోనూ అలాగే అల్ బషీర్ సృష్టించుకున్నటువంటి ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్తోనే పౌరులపైన ఒక రకమైన ఊచకోత జరిపాడు ఒమర్ అల్ బషీర్. ఎందుకంటే ఈ అల్ బుర్హాన్ నాయకత్వంలోని సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్, హమ్దానీ దగాలో నాయకత్వంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఒమర్ అల్ బషీర్కు లాయల్గా ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా నిరసనల్ని అతి క్రూరంగా అణచివేశారు. ఆర్మ్ ఫోర్సెస్ వారు వైమానిక దాడులు చేస్తే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ వాళ్ళు రంగంలో దిగి హత్యాకాండ, గృహదానాలు, గ్రామాలు తగలపెట్టడం, అత్యాచారాలు ఇలాంటి దుర్మార్గాలన్నీ చేశారు. సో వీటి చరిత్ర ఏంటి మనకు అర్థం కావాలి. సో ఒకవైపు సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్ ఏంటి, మళ్ళీ సుడాన్ పారామిలిటరీ ఫోర్సెస్ ఏంటి అని. ఒమర్ అల్ బషీర్ నాయకత్వంలో ఉన్న రోజుల్లో సుడాన్ ప్రజా నిరసనల్ని అణిచివేసేందుకు ఈ పారామిలిటరీ వర్గాల్ని చట్టబద్ధంగానే ఏర్పాటు చేశాడు. సుడాన్ పార్లమెంట్లో చట్టం చేసి ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ని ఏర్పాటు చేశాడు. ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కి ఒక రకంగా అటానమీ ఇచ్చారు. అంటే సుడాన్ సైన్యంలో భాగం కాదు, కానీ సుడాన్ ప్రభుత్వ బలగాలుగానే కొనసాగుతాయి. దే ఆర్ నాట్ అఫీషియలీ పార్ట్ ఆఫ్ ఆర్మీ, బట్ సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్లో అధికారికంగా భాగం కాదు, కానీ సుడాన్ ప్రభుత్వంలో సుడాన్ రాజ్య వ్యవస్థలో భాగంగానే ఉంటాయి. సో వాస్తవానికి ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కు మూలము 1980sలో జంజావిద్ అనేటువంటి మిలిషియా మూలం. ఈ జంజావత్ మిలిషియా వాస్తవానికి సుడాన్ పొరుగున ఉన్న చాద్ రిపబ్లిక్లో అంతర్యుద్ధం నుంచి పుట్టింది. దానికి ఆనాటి లిబియా నాయకుడైన గడాఫీ ఆశీస్సులుండే. ఆ తర్వాత చాద్ రిపబ్లిక్ నుంచి జంజావత్ అనే మిలిషియా సుడాన్లోకి రిట్రీట్ అయింది. దీన్ని ఒమర్ అల్ బషీర్ ఉపయోగించుకొని తన వ్యతిరేక నిరసనలు అణచివేసేందుకు ఈ జంజావత్ మిలిషియాను ఉపయోగించారు. ఆ తర్వాత ఈ మిలిషియా నుంచే ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ 2013 నుంచి ఎమర్జ్ అయింది. సో అప్పటి నుంచి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ డార్ఫూర్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వానికి నమ్మకంగా అల్ బషీర్ పరిధిలో పనిచేస్తూ వచ్చింది. కానీ 2019లో ఒమర్ అల్ బషీర్కి వ్యతిరేకంగా తీవ్రమైన పౌర నిరసనలు చెలరేగాయి. ఇక ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వం కూలుతుంది. ఈ ప్రజా నిరసన వెల్లువలను గుర్తించినటువంటి అల్ బుర్హాన్ అలాగే దగాలో వీళ్ళిద్దరూ ఏకమై తమ ఇప్పటి వరకు విధేయంగా ఉన్న ఒమర్ అల్ బషీర్ను బలి చేసైనా తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల వీరు పౌర సమాజ ప్రతినిధులతో ఈ సివిలియన్ ప్రొటెస్ట్ జరుపుతున్న వారితో చర్చలు జరిపి ఆఖరికి 2019లో సివిలియన్ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యాన్ని వైపుగా సుడాన్ పోతుంది, సుడాన్లో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ తీసుకొస్తాం అంటూ వీళ్ళు హామీ ఇచ్చారు. కానీ అసలు ఉద్దేశం వీళ్ళది వేరు. ఎలాగూ ఒమర్ అల్ బషీర్ను కాపాడలేము, ప్రజా నిరసనలు ఆపలేమని గుర్తించిన ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్ నాయకులిద్దరూ ఏకమై సివిలియన్ ప్రతినిధులతో మూమెంట్ అంటే పౌర నిరసనలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళతో చర్చలు జరిపి ఒక పౌర ప్రభుత్వాన్ని అబ్దుల్ హమ్దోక్ అనుకుంటాను ఆయన నాయకత్వంలో ఏర్పాటు చేశారు. కానీ వీళ్ళ అసలు కుట్ర ఏంటి? తమ చేతుల్లోకి సుడాన్ రాజ్యాన్ని తీసుకోవాలని. కానీ తాత్కాలికంగా వ్యూహాత్మకంగా పౌర నిరసనలకు నాయకత్వం వహిస్తున్న పౌర సమాజ సంస్థలతో వారు ఒక రకంగా చర్చలు జరిపి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
కానీ ఆ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ అంటారు దీన్ని, తాత్కాలికంగా ఏర్పడింది పౌర ప్రభుత్వం, తర్వాత ఎన్నికలు జరగాలి. తర్వాత సావర్నిటీ కౌన్సిల్ అని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ సావర్నిటీ కౌన్సిల్ పాలనలో ఉంటూ వచ్చింది. కానీ 2021కి వచ్చే వరకు వీళ్ళ అసలు రూపం బయటపడ్డది. ఏ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ని అయితే వీళ్ళు మద్దతు ఇచ్చారో ఒమర్ అల్ బషీర్ను పంపించి, ఒమర్ అల్ బషీర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కూడా ప్రకటించి విచారణ కూడా జరిపాడు. కానీ ఈ అల్ బుర్హాన్ అలాగే హమ్దానీ దగాలకు మాత్రం ఆ రకమైన అంతర్జాతీయ నేరస్తులుగా గుర్తించలేదు. తెలివిగా వీళ్ళు దాని నుంచి కూడా తప్పించుకున్నారు. ఎందుకంటే మేము పౌర ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తున్నామని చెప్పి కలరింగ్ ఇచ్చి ఆ 2021కి వచ్చేవరకు వీళ్ళిద్దరు కుమ్ముక్కయ్యారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కుమ్ముక్కై పౌర ప్రభుత్వాన్ని లేకుండా చేశారు. సావర్నిటీ కౌన్సిల్ నుంచి పౌర సమాజ ప్రతినిధుల్ని తొలగించి అల్ బుర్హాన్ నెంబర్ 1గా అలాగే దగాలో నెంబర్ 2గా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇక పౌర సమాజ ప్రతినిధులు లేరు. పూర్తిగా ఇది మిలిటరీ పారామిలిటరీ బలగాల సంయుక్త ప్రభుత్వంగా ఏర్పడింది. కానీ వాస్తవంగా వీళ్ళిద్దరూ వీరు ఏకమైంది తమ ప్రయోజనాలు కాపాడుకోవటానికి, సుడాన్ దేశాన్ని ఉద్ధరించడానికి కాదు. ఎందుకంటే ఒమర్ అల్ బషీర్ దేశాధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఆయన వ్యతిరేకంగా వ్యక్తమైన ప్రజా నిరసనల్ని అతి క్రూరంగా అణచివేయడంలో ఈ సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్ అలాగే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కలిసే వ్యవహరించాయి. 2021లో వీళ్ళిద్దరూ ఏకమైన తర్వాత వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి అనుమానం. సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్ నాయకుడైన అల్ బుర్హాన్కు భయం ఏంటి అంటే ఈ హమ్దానీ దగోలో రోజు రోజుకు బలపడుతున్నాడు. ఇతనికి పొరుగు దేశాల మద్దతు ఉంది. ఎందుకంటే ఈ దగాలోకు సౌదీ అరేబియా అలాగే రష్యన్ వ్యాగనార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా వివిధ పొరుగు దేశాలు, లిబియాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వము, సమాంతర ప్రభుత్వము. సో ఇలాంటి వాళ్ళందరి మద్దతు ఉంది. ఎందుకు మద్దతు ఉందో నేను తర్వాత చెప్తాను. సో అందువల్ల అల్ బుర్హాన్కి అనుమానం ఏంటంటే ఈ దగాలో బలపడుతున్నాడు, ఇతర పొరుగు దేశాల మద్దతు ఉంది, ఎప్పుడైనా నా అధికారాన్ని వీడు సవాల్ చేస్తాడు అని ఈ దగాలో పవర్ను తగ్గించాలని అల్ బుర్హాన్ ఎత్తుగడేశాడు. ఎందుకంటే ఇద్దరికీ ఆస్పిరేషన్ ఉంది. అటు అల్ బుర్హాన్కు తానే తిరుగులేని మిలిటరీ నాయకుడిగా ఉండాలని, అలాగే దగాలోకు తానే సుడాన్ తన నాయకత్వంలోనే ఒక నిరంకుశ సుడాన్ అధినేతగా తాను వెలగబెట్టాలన్నది వీడి కోరిక. సో ఇద్దరి స్వార్థంతోనే వీళ్ళు కలిశారు. వీళ్ళిద్దరూ స్వార్థంతోనే కలిసి ఒమర్ అల్ బషీర్ను పక్కకు పెట్టారు. ట్రాన్సిషనల్ సివిలియన్ గవర్నమెంట్ ఏర్పాటుకు సహకరించారు. తర్వాత ఆ సివిలియన్ గవర్నమెంట్ను లేపేశారు. వీళ్ళిద్దరు కలిసి నాయకత్వంలోకి వచ్చారు. కానీ వీళ్ళిద్దరి మధ్య పరస్పర అనుమానాలు మొదలయ్యాయి. ఈ లోపల అల్ బుర్హాన్ గుర్తించాడు ఈ దగాలో బలపడుతున్నాడని. ఏం చేశాడు తెలివిగా అల్ బుర్హాన్, మళ్ళీ పౌర సమాజ ప్రతినిధులతో చర్చ జరిపాడు. అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. మేము డెమోక్రసీకి, ట్రాన్సిషన్కు, ప్రజాస్వామ్యం వైపుగా సుడాన్ను తీసుకెళ్తాను అని చర్చలు మొదలుపెట్టాడు. యునైటెడ్ నేషన్స్ కూడా దీనికి ఆశీస్సులు ఇచ్చింది. సో అల్ బుర్హాన్ చేసిన ఎత్తుగడ ఏంటంటే సివిలియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి డెమోక్రసీ వైపుగా సుడాన్ను తీసుకెళ్తామని చెప్పి, వాస్తవంగా అందులో ఎత్తుగడగా ఏం చేశాడు, ఈ హమ్దానీ దగాలోకు కత్తిరించేటువంటి అధికారాన్ని కత్తిరించే పనిచేశాడు. అందులో కండిషన్ ఏం పెట్టాడంటే, ఒకటి, అల్ బుర్హాన్ సివిలియన్ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తాడు, సివిలియన్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది, సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్లో ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ విలీనము 2 ఏళ్లలో అయిపోతుంది. ఆ రకంగా ఎప్పుడైతే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్లో విలీనమైతే సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్కు నాయకుడైనటువంటి అల్ బుర్హానే సుడాన్లో పవర్ఫుల్ మిలిటరీ లీడర్ అవుతాడు. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఎప్పుడైతే లిక్విడేట్ అవుతుందో హమ్దానీ దగాలో ప్రాబల్యం కూడా తగ్గుతుంది. ఇది అల్ బుర్హాన్ ఎత్తుగడ. సో ఈ ఎత్తుగడ గమనించిన హమ్దానీ దగాలో దీన్ని అంగీకరించలే. 10 ఏళ్ల సమయం కావాలి అన్నాడు. అంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్లో ఇంటగ్రేట్ కావటానికి 10 ఇయర్ పీరియడ్ కోరాడు దగాలో. లేదు 2 ఇయర్స్లోనే విలీనం కావాలని అల్ బుర్హాన్ కండిషన్ పెట్టాడు. వాస్తవంగా ఈసారి ఈ ఘర్షణ సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్కు ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కు మధ్య ఘర్షణ చెలరేగే సమయం ఏప్రిల్ 15కు
సివిలియన్ ప్రతినిధులతో అంటే పౌర సమాజ ప్రతినిధులతో అల్ బుర్హాన్ రెజీమ్ ఒప్పందం చేసుకోవాలి. అంటే ఆ రెజీమ్లో అల్ బుర్హాన్ నెంబర్ 1, నెంబర్ 2 దగోలో. కానీ అదే రోజు ఈ ఒప్పందం జరగకుండా సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్కు అలాగే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కు మధ్య సాయుధ ఘర్షణ, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఎవరు మొదలుపెట్టారు అన్న దాంట్లో పరస్పర విరుద్ధమైన క్లెయిమ్స్ ఉన్నా కూడా వీళ్ళిద్దరూ ఘర్షణ పడడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, ఇదేమీ లెఫ్ట్ రైట్ మధ్య ఐడియాలజికల్ ఫైట్ కాదు, ఇదేమీ మతాల మధ్య ఘర్షణ కాదు, ఇదేమీ జాతుల మధ్య ఘర్షణ కాదు. ప్యూర్లీ సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్కు నాయకత్వం వహిస్తున్న అల్ బుర్హాన్కు, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కు నాయకత్వం వహిస్తున్న పారామిలిటరీ బలగాలకు నాయకత్వం వహిస్తున్న అమ్దానీ దగోలో అంటే అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్కు మహమ్మద్ అమ్దానీ దగోలోకు మధ్య జరుగుతున్న ఘర్షణ. ఎందుకు ఘర్షణ? ఇద్దరు సాయుధ బలగాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇద్దరు వారి పర్సనల్ ఇంట్రెస్ట్ల కొరకు ఘర్షణ పడుతున్నారు. అంతే తప్ప ఇందులో ఐడియాలజికల్ ఇష్యూస్ ఏమీ లేవు. సో వీళ్ళిద్దరికీ క్రూర చరిత్రే. వీరెవరికి ఇద్దరికీ కూడా పౌర హక్కుల మీద గౌరవం లేదు, మానవ హక్కుల మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత లేదు. సో వీరికి ఉన్నదల్లా తమ పవర్ స్ట్రగుల్ మాత్రమే. అందువల్ల సుడాన్లో జరుగుతున్న ఘర్షణ ఇట్ ఈస్ ప్యూర్లీ పవర్ స్ట్రగుల్ బిట్వీన్ 2 జనరల్స్. లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్ ఈజ్ ద మిలిటరీ కమాండర్ ఆఫ్ ద సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్. అలాగే మహమ్మద్ అమ్దాన్ దగోలో ఈజ్ ది మిలిటరీ ఈజ్ ద కమాండర్ ఆఫ్ ది లెఫ్టినెంట్ జనరల్ అమ్దానీ దగోలో కమాండర్ ఆఫ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. సో అందువల్ల ఇది ఘర్షణ. ఇక సుడాన్లో ఈ అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్ మహమ్మద్ అమ్దాన్ దగోలోల మధ్య జరుగుతున్న ఘర్షణ, సుడాన్ ఆర్మ్ ఫోర్సెస్కు అలాగే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కు మధ్య జరుగుతున్న ఘర్షణలో పొరుగునున్న అనేక దేశాలు వారి వారి వ్యూహాత్మక ప్రయోజనాలతో వ్యవహరిస్తున్నారు. ఇందులో ఈజిప్ట్ ఒక ప్లేయర్. ఈజిప్టు అల్ బుర్హాన్ ప్రభుత్వముతో వారికి ఇప్పుడు అవసరం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ సుడాన్ అల్ బుర్హాన్ నాయకత్వంలో ఉంది. నెంబర్ 1 అతనే. ఈ సుడాన్లో ఎవరు పవర్ఫుల్గా ఉంటే వారితో స్నేహం ఈజిప్ట్ కోరుకుంటుంది. కారణం ఏంటంటే ఇథియోపియా ఒక డ్యామ్ కడుతోంది. ఈ డ్యామ్ కనుక కంప్లీట్ అయిపోతే ఈజిప్టులో వాటర్ క్రైసిస్ వస్తుంది. అందువల్ల ఇథియోపియా ప్రభుత్వాన్ని నిరోధించటానికి సుడాన్ మద్దతు కావాలి ఈజిప్టుకు. అందువల్ల ఇవాళ సుడాన్కు నాయకత్వం వహిస్తున్న అల్ బుర్హాన్కు ఈజిప్ట్ సపోర్ట్ చేస్తుంది. ఇక అమెరికా కూడా అల్ బుర్హాన్ వైపు ఉంది. ఎందుకుంది అంటే 2021లో అబ్రహాం అకార్డ్ అని అమెరికా దర్శకత్వంలో అమెరికా ప్రోత్సాహంతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము 4 దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాక్కో అండ్ సుడాన్, ఈ 4 దేశాలు కలిసి అబ్రహాం అకార్డ్లో ఇజ్రాయిల్ను గుర్తించడానికి అంగీకరించాయి. అందువల్ల అప్పుడు అల్ బుర్హానే సుడాన్కు నాయకుడు. సో అందువల్ల అల్ బుర్హాన్ అబ్రహాం అకార్డ్కు సహకరించాడు గనక, ఇజ్రాయిల్ గుర్తించడానికి ముందుకొచ్చాడు గనక, అమెరికాకు ఇజ్రాయిల్ మిత్రదేశం గనక అల్ బుర్హాన్ అమెరికాకు మిత్రుడు. సో అల్ బుర్హానే సుడాన్ పాలించాలని అమెరికా కోరుకుంటుంది. అల్ బుర్హానే పాలించాలని అమెరికా కోరుకోవటానికి రెండో కారణం కూడా ఉంది. ఈ సుడాన్లో పెద్ద ఎత్తున బంగారం గనులు ఉన్నాయి. ఈ బంగారపు గనులు రష్యన్ వాగనార్ గ్రూప్, రష్యాకు సన్నిహితంగా ఉన్న వాగనార్ గ్రూప్కు సంబంధించిన కంపెనీల చేతుల్లో ఉంది. ఈ వాగనార్ గ్రూప్కు బంగారపు గనులకు ఈ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అమ్దాన్ దగోలో ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. అందువల్ల ఈ దగోలోకు రష్యన్ వాగనార్ గ్రూప్కు లింక్ ఉంది. రష్యన్ వాగనార్ గ్రూపు ఈ సుడాన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారం, దాని వల్ల వచ్చిన ఆదాయంతో ఉక్రెయిన్ వార్ను ఖర్చు పెడుతుందనేది అమెరికా అనుమానం, అమెరికా ఆరోపణ. అందుకే రష్యన్కు లింక్ ఉన్న వాగనార్ గ్రూప్తో సంబంధం ఉన్న దగోలోను అమెరికా వ్యతిరేకిస్తోంది. అందువల్ల దగోలోను కత్తిరించే పని చేస్తున్న అల్ బుర్హాన్కు అమెరికా మద్దతు. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఈ 2 దేశాలు సుడాన్లో ఉన్నటువంటి సారవంతమైన భూముల్ని కొనేస్తోంది.
ఇప్పుడు సుడాన్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అనేక రకాల సహజ వనరులు సుడాన్లో ఉన్నాయి. మనకు ఆశ్చర్యం వేస్తే సుడాను 4.5 కోట్ల జనాభా ఉన్న దేశం, ప్రజలేమో కటిక దారిద్ర్యంలో ఉంటారు. కానీ సుడాన్లో లేని సహజ వనరులు లేవు. గోల్డ్, సిల్వర్, టిన్, అల్యూమినియం, మ్యాంగనీస్, యురేనియం, మీకు లెడ్, క్రోమైట్, నేచురల్ గ్యాస్, పెట్రోలియం, ఇన్ని రకాల మ్యాంగనీసు, ఇన్ని రకాలైనటువంటి నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి. మీకు ఆశ్చర్యం వేస్తుంది. సో ఈ నిక్షేపాలను పెద్ద ఎత్తున కొల్లగొట్టేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సో దీంతో పాటు నైల్ నదీ తీరాన సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూముల్ని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొనుగోలు చేసి ఇక్కడ తమకు కావలసిన ఆహార పంటల్ని, తమ పశువులకు కావలసిన ఫాడర్ పశుగ్రాసాన్ని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పండిస్తున్నాయి. అందువల్ల వారికి సుడాన్లో తమ అనుకూలమైన వ్యక్తులు నాయకత్వం ఉండాలనేది వారి కోరిక. అలాగే సుడాన్కు రెడ్ సీ అనే తీర ప్రాంతం ఉంది. ఈ రెడ్ సీ అనేది అరేబియన్ సముద్రంతో ఓపెన్ అప్ అవుతుంది. అందువల్ల ఇది ఆఫ్రికాకు, అరబ్ దేశాలకు మధ్య కీలకమైన నౌకా రవాణా లింక్, షిప్పింగ్ లైన్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెడ్ సీలో ఒక రేవు కూడా నిర్మిస్తుంది సుడాన్లో. అందువల్ల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు సుడాన్లో స్టెబిలిటీ అవసరము, సుడాన్లో తమకు అనుసరణలో నడిచే ప్రభుత్వం అవసరం. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ దగోలకు మద్దతు. కారణం ఏంటంటే లిబియాలో దగోలో అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది. అంటే లిబియాలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. గడాఫీ అనంతరం ట్రిపోలి రాజధానిలో ఒక ప్రభుత్వం ఉంది. ఆ ట్రిపోలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సివిల్ వార్ నడిపి ఈస్టర్న్ లిబియాలో ఇంకో ప్రభుత్వం అఫ్తార్ అని, ఖలీఫ్ అఫ్తార్ అని. సో అతనికి ఈ హమ్దాని దగోలకు లింక్ ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కూడా ఈ లిబియాలో ఉన్నటువంటి, ఈస్టర్న్ లిబియాలో ఉన్నటువంటి సమాంతర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అందువల్ల అక్కడ లింక్ ఉన్నారు. సో అక్కడ ఈ దగోలోకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా లింక్ ఉంది. ఇక మరో లిబియాలో ఉన్నటువంటి ఈ ఈస్టర్న్ లిబియాలో ఉన్న గవర్నమెంట్ కూడా ఈ దగోలకు మద్దతు, ఈవెన్ ఆయుధాలకు కూడా సప్లై చేస్తాడు అని అన్నారు. సప్లై చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈవెన్ రష్యన్ వ్యాగనార్ గ్రూప్ కూడా ఆయుధాలు సప్లై చేస్తుందని వస్తున్నారు. సౌదీ అరేబియా హమ్దాన్ దగోలో వైపు ఉంది. కారణం ఏంటి అంటే సౌదీ అరేబియా యమన్లో దగోలో సహాయం చేశాడు. అంటే యమన్లో ఈ షియా హుతీ రిబల్స్ వ్యతిరేకంగా సౌదీ అరేబియా కార్యాచరణ చేసినప్పుడు సౌదీ అరేబియా వైపు దగాల్లో ఉండి సహాయం చేశాడు. అందువల్ల సౌదీ అరేబియా కూడా ఈ ఆర్ఎస్ఎఫ్ పట్ల అనుకూలంగా ఉంది. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయటానికి ఇది ఒక ఉదాహరణ కూడా. సో ఇలా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈజిప్టు, లిబియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అటు అమెరికా, ఇటు రష్యా, ఇటు టర్కీ కూడా కావాలి. ఎందుకంటే ఇది చాలా కీలకమైన తీర ప్రాంతం ఉంది. ఎందుకంటే ఆఫ్రికాకు, అరబ్ దేశాలకు మధ్య లింక్ కలుపుతుంది. సో ఇన్ని దేశాల ప్రయోజనాలు ఇక్కడ ఇమిడి ఉన్నాయి. ఈ దేశాల వేటికి కూడా సుడాన్ ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేదు. అందువల్ల ఈ దేశాలన్నీ అటు అల్ బుర్హాన్ వైపో లేకుంటే ఇటు హమ్దాని దగోలో వైపో ఉన్నాయి. సో ఈ ఘర్షణకు వాళ్ళు ఆజ్యం కూడా పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల సుడాన్లో ఉన్నటువంటి జాగ్రఫీ రీత్యా, జియో పాలిటిక్స్ రీత్యా ఇది ఆఫ్రికాకు, అరేబియన్ సముద్రానికి లింక్ గనక, అరబ్ దేశాలకు లింక్ గనక, షిప్పింగ్ లైన్స్ మీద సుడాన్ పైన కంట్రోల్ ఉన్న వాళ్ళకు షిప్పింగ్ లైన్స్ మీద కంట్రోల్ ఉంటుంది. సుడాన్ పైన కంట్రోల్ ఉన్న వారికి గోల్డ్, సిల్వర్, మ్యాంగనీస్, క్రోమియం, లెడ్, టిన్, అల్యూమినియం, యురేనియం, కాపర్, కోబాల్ట్, ఇవన్నీ కోబాల్ట్, కాపర్ చాలా కీలకమైన మెటల్స్. వీటన్నిటిపైన ఈ నిక్షేపాలపైన కంట్రోల్ ఉంటుంది. అందుకొరకు ఈ దేశాలన్నీ కూడా ఆ సుడాన్లో తమకు అనుకూల ప్రభుత్వం కావాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ఈ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కన్నా వాళ్ళకు కావాల్సింది తమ అనుకూల అల్ బుర్హాన్ ఉండాలి, లేదా తమ అనుకూల హమ్దాని దగోలో ఉండాలి. సో అందువల్ల ఆయా దేశాలు వారి వారి ప్రయోజనాలకు పనిచేస్తున్నాయి. బాధితులు మాత్రం పాపం సుడాన్ ప్రజలు. సారవంతమైన నైలు నదీ తీరం ఉండి, అత్యంత విలువైన సహజ వనరులుండి, కటిక దారిద్ర్యంలో సుడాన్ ప్రజలు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.